రావడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో భాగంగా మా సురేష్ నాయక్ ఒక పాట వినిపిస్తారు. మరి దోమల వల్ల ఈగల వల్ల డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు వస్తాయి కనుక అందరు జాగ్రత్తగా ఉండాలని మీకు తెలియజెప్తున్నాం. కావున గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు అందరూ కూడా మీ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తున్నాం. ఈగ దోమ కాలం వచ్చే సెల్లెలా మన ఇల్లు శుభ్రంగా ఉంచు సెల్లెలో సెల్లెలా. మలేరియా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. చెత్తా చేదారము రోగాలకు పరము మురికి కుప్పలతోని నరకాల శాపము. అంటు వ్యాధి రోగాలకు ఆద్యం పోతుంది మనమే, ప్రజల ప్రాణాలను గోతులు తీస్తుంది మనమే. చెత్తనంత తరిమేసి సెల్లెలా చెత్తనంత తరిమేసి సెల్లెలా ఈ రోగాలను అరికట్టం చెల్లెలో సెల్లెలా. మలేరియా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. స్వైన్ ఫ్లూ డెంగు జ్వరం చితికి పంపిస్తది, చికెన్ గుండె టైఫాయిడ్ నరకం చూపిస్తది. నట్టి విరిగినట్లు నడవకుండా చేస్తది, విష జ్వరాలతోటి విలవిలలాడిస్తది. పల్లెంతా పాడేసే చెల్లెలా పల్లెంతా పాడవునే చెల్లెలా ఈ రోగాల నొప్పులతో చెల్లెలో చెల్లెలా. మలేరియా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. కొబ్బరి చిప్పలతో నీ పూల గుండిల్లల్లా వాడేసిన కాసుల్లా పడేసిన కవర్లల్లా. ప్రతి ఒక్కడు ప్రతి నభూని సెల్లెలా పరిసరాలు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా. మలేరియా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. మలేరియా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. థ్యాంక్ యూ సురేష్ నాయక్ గారు, ధన్యవాదాలు. మరి గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికి కూడా నమస్కరిస్తూ తెలియజేయనిది ఏమనగా, మరి ఇప్పుడు రానున్న వర్షాకాలంలో ఈగల కాలం దోమల కాలం గనక గ్రామ పెద్దలు అందరూ కూడా విషయాలు గమనించాలి. మన ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మిగిలినటువంటి అన్నం గాని కూరలు గాని మోర్లలో వేయకూడదు. ప్లాస్టిక్ కవర్లు కూడా మోర్లో వేయకూడదు. తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి గ్రామ పంచాయతీ నుంచి వచ్చేటువంటి బండికి అందించాలని తెలియజేస్తూ, మరి పరిసరాలన్నీ మనం పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితేనే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ లాంటి జ్వరాలు వస్తే మనకు లక్షల్లో కూడా దవాఖానలో ఖర్చులయ్యే ప్రమాదం ఉన్నది కనుక గ్రామ ప్రజలు పెద్దలు ఈ విషయాలన్నింటినీ మీరు గమనించాలి. ఈ రోజు ఈ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఈ గ్రామానికి రావడం జరిగింది. కావున మరి పరిసరాలన్నీ మనం పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరిసరాల పరిశుభ్రత మీద మా పంచిది ప్రవీణ్ గారు మంచి పాట వినిపిస్తారు. కొద్దిగా అన్న కొద్దిగా ట్రారా ఫోటో దిగుదాం. ఈగలతో
క్షేమము పాటించపోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము నీతోనే పడాలి మార్పుకు తొలి బీజము ప్రతి పౌరుడి ప్రయత్నంలో పరిమళించు గ్రామము. కావున గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ పరిసరాలన్నీ ఎప్పటికప్పుడు మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేదే ఈ యొక్క గౌరవ కలెక్టర్ గారి ఆదేశం. అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనము ఏ పనైనా చేసుకోవచ్చు. ఇది ఈగల కాలం దోమల కాలం కనుక ఈ ఈగల కాలం దోమల కాలం మనం ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోనట్లయితే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది కనుక అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సెక్రటరీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.